భారత్లో ఆశ్రయం పొందుతున్న పాక్, బంగ్లా, ఆఫ్ఘన్ మైనారిటీలకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం. క్రిటికల్ మినరల్స్ రీసైక్లింగ్ ప్రోత్సాహ స్కీమ్కు ఆమోదం తెలిపింది కేంద్ర కేబినెట్. సెమికాన్ ఇండియా సమ్మిట్లో రెండో రోజు పాల్గొన్నారు ప్రధాని మోదీ. మావోయిస్ట్ రహిత భారత్ లేకుండా ఎన్డీఏ సర్కార్ లక్ష్యమన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. మహిళలను అవమానించే సంస్కృతి బీజేపీ నేతలకే ఉందన్నారు ఇండియా కూటమి లీడర్లు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన భేటీ అయిన సెంట్రల్ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. క్రిటికల్ మినరల్స్ రీసైక్లింగ్ ప్రోత్సాహకానికి ఆమోదం తెలిపింది. ఈ స్కీమ్ కోసం 1500 కోట్ల రూపాయలు కేటాయించింది. క్రిటికల్ మినరల్స్ ను బ్యాటరీలు, ఎలక్ట్రిక్ వ్యర్థాలను రీసైక్లింగ్ చేయడానికి ఉపయోగిస్తారు. దీంతో పాటు పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భారత్లో ఆశ్రయం పొందుతున్న పాక్, బంగ్లా, ఆఫ్ఘనిస్తాన్ మైనారిటీలకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం. 2024 డిసెంబర్ 31 కంటే ముందు వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు భారత్లో ఉండేందుకు అనుమతి ఇస్తున్నట్లు తెలిపింది కేంద్ర హోంశాఖ. పాస్పోర్ట్ సహా ఇతర పత్రాలు లేకపోయినా ఉండొచ్చని చెప్పింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలకు భారత పౌరసత్వం కల్పిస్తామని నోటిఫికేషన్లో తెలిపింది కేంద్రం. సెమికాన్ ఇండియా 2025 సమ్మిట్లో పాల్గొన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. సెమీకండక్టర్ రంగంలోని నిపుణులను కలిశారు. అలాగే సమ్మిట్లోని వివిధ ఉత్పత్తులను, కొత్త ప్రాజెక్టులను స్వయంగా పరిశీలించారు. టెక్నాలజీకి సంబంధించిన విషయాలను అడిగి తెలుసుకున్నారు ప్రధాని మోదీ. మావోయిస్ట్ రహిత భారత్ లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ ను విజయవంతం చేసిన సిఆర్పీఎఫ్, డిఆర్జీ సహా ఛత్తీస్గఢ్ పోలీసులు, కోబ్రా సిబ్బందిని అభినందించారు. ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్, డిప్యూటీ సీఎం విజయ్ శర్మతో కలిసి సత్కరించారు. మావోయిస్టుల కోసం ఖమ్మం, ఛత్తీస్గఢ్ బార్డర్లోని కర్రెగుట్ట కొండల్లో ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ చేపట్టాయి స్పెషల్ ఫోర్సెస్. ప్రస్తుత బహుళ ధృవ ప్రపంచంలో భారత్, జర్మనీ వ్యూహాత్మక బంధం ఎంతో విలువైందన్నారు విదేశాంగ మంత్రి జయశంకర్. ఉగ్రవాదంపై పోరాటంలో కలిసి ముందుకు సాగాలన్నారు. ఢిల్లీలో జర్మనీ ఫారిన్ మినిస్టర్ జోహాన్ వాడెఫుల్తో భేటీ అయ్యారు. ఈయూతో వీలైనంత త్వరగా ఎఫ్టీఏ చర్చలు పూర్తి చేస్తామని చెప్పారు. అలాగే జర్మన్ సంరక్షణలో ఉన్న భారతీయ బాలిక అరిహా షా సమస్య త్వరగా పరిష్కరించాలన్నారు జయశంకర్. We've had detailed discussions on various aspects of our ties. This includes our political cooperation, security and defense, economic relations, research and future technologies, climate and energy, as well as education, skilling, mobility and people-to-people exchanges. మహిళలంటే ఇండియా కూటమి నేతలకు చాలా గౌరవమన్నారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్. ప్రధాని మోదీ తల్లిని అవమానించేలా ఎవరూ మాట్లాడలేదన్నారు. అలాంటి సంస్కృతి బీజేపీ నేతలకే ఉందన్నారు. గతంలో సోనియా గాంధీని కించపరిచేలా ప్రధాని మోదీయే మాట్లాడారన్నారు. బీహార్ ప్రజలు అన్ని గమనిస్తున్నారని, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి బుద్ధి చెబుతారన్నారు తేజస్వి యాదవ్. देखिए, देश की जनता, बिहार की जनता सब कुछ जानती है, समझती है. ये दिखावटी मिलावटी राजनीति से काम चलने वाला नहीं है. प्रधानमंत्री जी तो आप देखिए ना, इनके पास कुछ है नहीं मुद्दा. भाजपा डरी हुई है. जो वोटर अधिकार यात्रा में जो जन सैलाब, जन समर्थन, हर जाति, हर धर्म, हर वर्ग के लोगों का अपार समर्थन जो मिला है, वह इनकी चोरी पकड़ी गई है तो बेचैन है. ఈసీ, బీజేపీ కుట్రలను దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తామన్నారు ఇండియా కూటమి నేతలు. బీహార్లో మహాగఠబంధన్ కూటమి గెలుస్తుందన్నారు కాంగ్రెస్ లీడర్లు.